नाजरीन आदाब, आप देख रहे हैं न्यूज़ 53। शहर में कत्ल की वारदातों में इजाफा होता जा रहा है। आज की खबर संगारेड्डी के इलाके किश्तियागुड़ा की है। हेमंत कुमार की शादी अवंती रेड्डी के साथ हुई थी। इन दोनों की लव मैरिज थी, जहां लड़की के घर वाले शादी से नाखुश थे। 24 सितंबर को अवंती के वालिद लक्ष्मण रेड्डी ने अपने घर वालों के साथ मिलकर हेमंत को चंदानगर में किडनैप किया और फिर संगारेड्डी के किश्तियागुड़ा में ले जाकर कत्ल कर दिया। हेमंत की लाश 25 सितंबर को मिली। इस कत्ल में सभी मुलविस लोगों को पुलिस ने गिरफ्तार कर लिया। आइए देखते हैं आगे की तफसीलात। నా పిల్లాడిని నేను కోల్పోయాను. వినోద్ కుమార్ అనేవాడు ఏదో కామెంట్ చేస్తే నా చిన్న కొడుకు వెళ్ళి వార్నింగ్ ఇచ్చొచ్చాడు. అది కక్ష పెట్టుకొని నా మీద వెళ్ళి వాళ్ళు మంచోళ్ళు కాదు, మీ అమ్మాయి వాళ్ళని ప్రేమిస్తుందని చెప్పాడంట. ఇంకొకటి, మా బాబు హేమంత్ చనిపోయిన బాబు ఫ్రెండ్ అవినాష్ అండి, వాడికి నేను అన్నం తినిపించానండి తల్లిలాగా. వాడు అంతే, వాడు అనవసరంగా ఏవేవి అప్పులున్నాయి గిప్పులున్నాయి అని చెప్పి వాళ్ళని రాంగ్ వేలోకి తీసుకెళ్లారు. వీళ్ళ ముగ్గురు అండి కాలనీలో, వీళ్ళు ముగ్గురు కలిపి ఈర్ష్యతోటి ద్వేషంతో అంత ఉన్నోళ్ళు ఇంటి అల్లుడు అవుతున్నాడు, అంత అమ్మాయి అంత మంచి అమ్మాయి వీళ్ళకి కోడలు అవుతుందన్న కుళ్ళుతో మొత్తం కాలనీ మొత్తం భ్రష్టు పట్టించి చెప్పారండి వాళ్ళు. ఇప్పుడు నేను వెళ్ళినాక వాళ్ళ మీద కేసు పెడతానండి. పెట్టేది అయిపోయింది. ఇప్పుడు నా కొడుకునే కోల్పోయాను. నాకెందుకు ఈ ముండా కొడుకులు అస్సలు అస్సలు లేదు సార్. నిజంగా నేను బెదిరిస్తారో మాట్లాడరో అనుకున్నాను, కానీ అసలు చంపేస్తారని కూడా అనుకోలేదండి. వాడు చాలా మంచోడండి. వాడు ఈ మధ్యనే ఆస్ట్రాలజీ కూడా నేర్చుకొని మాస్టర్స్ చేశాడండి. దానిలో అసలు చక్కగా స్మూత్గా ఉంటాడు పిల్లోడు. చిన్నోడన్నా షార్ప్ ఉంటాడు. యూకేలో చదువుతున్నాడు ఎంఎస్. ఈ అబ్బాయి చాలా స్మూత్ సెన్సిటివ్ అనమాట. అసలు వాడిని మేమే చిన్నప్పటి నుంచి ఇలా మట్టిలో కూడా నడిపించలేదండి. వాళ్ళున్న వాళ్ళ పిల్లని కొట్టి రూమ్లో వేసి బంధించారండి. కూతురు మీద ప్రేమ ఉంటే అదా చేసేది. నేను ఒక్క మాట అనకుండా పెంచుకున్నానండి నా పిల్లల్ని. ఇవాళ ఈ స్థితికి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇదైతే మాత్రం న్యాయం జరగందే. మా పాప కానీ, మా కోడలు కానీ, నేను కానీ, మా ఆయన కానీ మేము పోరాడుతూనే ఉంటామండి. అది మాత్రం షూరు. మీరు కూడా మాకు సహకరిస్తే నిజంగా వాళ్ళని కఠినంగా శిక్షించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందే చెప్తున్నా. చాలా అవును సార్, అవును. అదే ఆ పాప చిన్నది సార్, అసలు ఎంత చిన్నది, దానికి ప్రాణం నిజంగా అసలు ఎంత ప్రాణం లేకపోతే కోట్ల ఆస్తిని వదులుకొని నా కొడుకు కోసం బయటికి వస్తుందండి. ఆ పిల్ల పరిగెత్తుకుంటూ చెప్పులు లేకుండా బయటికి వచ్చి మా అబ్బాయికి ఫోన్ చేసిందండి. ఆ రోజు పాపం ముందు అనుకున్నది లేదు, చెప్పడం లేదు. 7 నెలలు బంధించిన తర్వాత ఈ విషయం జరిగింది. రజిత వాళ్ళకైతే కఠినంగా శిక్ష పడాలండి. ఉరి శిక్ష లాంటివే పడాల్సిందే. ఎందుకంటే ఇది మళ్ళీ ఇంకో తల్లికి, ఇంకో పిల్లకి ఇలా అన్యాయం జరగకూడదు సార్. ఏందండి మారుతిరావు ఏం సాధించాడండి? ఇప్పుడు ఈడు అదే చేస్తాడండి. ఈడు అదే పని, అదే బతుకైతుంది వీళ్ళందరికీ. కోట్ల ఆస్తుంది, కానీ ఏం చేస్తారు? ఏం ఉపయోగం వాడికి? ఇప్పుడు కొడుకు డ్రగ్గిస్ట్ అండి, ఇప్పుడు కూతుర్ని ముండమోసేటట్టు చేశాడు. ఇప్పుడు వాడు ఏం కట్టుకుపోతాడు? వాడికి క్యారెక్టర్ లేదు. వాడికి ఊళ్ళో అందరూ లేడీస్తోని కనెక్షన్స్ ఉన్నాయి. మేము సంపాదన లేకపోయినా మేము కరెక్ట్గా ఉన్నామండి, చాలా కరెక్ట్గా ఉన్నాం. అది మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించే చేసుకోరా అని చెప్పా. ఇలా జరుగుద్దని తెలిస్తే ఆ పాపనే కాళ్ళు పట్టుకుని బతిమలాడైన వాళ్ళ ఇంటికి పంపించేదానండి. ఇలా నా కొడుకునైతే చంపుకునేదాన్ని అయితే కాదండి, అస్సలు కాదు. వాడు చాలా కష్టపడి పైకి వచ్చాడండి పిల్లాడు. అసలు ఎవ్వడి ప్రమేయం లేదు. ఈవెన్ వాళ్ళ నాన్నది, వాళ్ళ అమ్మది కూడా లేదండి. నిజంగా అంత బాగా డెవలప్ అయ్యాడు సొంత తెలివితేటలతో. వాడు ఓర్చుకోలేక ఓన్లీ క్యాస్ట్ అన్న వంకతోటే బయట వాళ్ళు నా పిల్లని వాళ్ళు చంపేశారండి. అంటే పెళ్ళైన తర్వాత ఏదైనా బెదిరింపులు కానీ మీకు కోటీశ్వరరాలు కోడలు కావాల్సి వచ్చిందా అనడం మేమేమన్నా అల్లి అడిగాము. పోలీస్ స్టేషన్లో టీఎన్జే కాలనీ నుంచి కిడ్నాప్ కేసు నమోదు చేయడం జరిగింది. ఈ వివరాల్లోకి వెళ్తే నిన్న మధ్యాహ్నం అరౌండ్ 2:33 మధ్యలో ఈ అవంతి రెడ్డి 23 ఇయర్స్, ఈమె బీటెక్ చేసింది. చందానగర్లోని విద్యానగర్ కాలనీలో ఉంటుంది ఈమె. తర్వాత అదే కాలనీ తారానగర్లో ఈ అబ్బాయి హేమంత్ కుమార్ బై క్యాస్ట్ వైశ్య, తను 26 ఇయర్స్ ఉంటాడు, డిగ్రీ వరకు చదువుతున్నాడు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చిన్నగా చేస్తారు. ఈ హేమంత్ కుమార్, ఈ అమ్మాయి అవంతి రెడ్డి ఇద్దరు కలిసి 4 ఇయర్స్ నుంచి లవ్లో ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ కానీ వీళ్ళ పేరెంట్స్ కానీ చెప్పుకోలేదు. తర్వాత వాళ్ళు 11th జూన్ 2020 నాడు వీళ్ళు డెవలప్మెంట్ అయ్యి ఇద్దరు లవ్ చేసుకుని చెప్పి సబ్ రిజిస్టర్ ఆఫీస్ కుత్బల్లాపూర్లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారు.
చేసుకున్న తర్వాత వాళ్ళు చందానగర్ పోలీస్కి అప్రోచ్ అవుతారు కౌన్సిలింగ్ పర్పస్లో వాళ్ళ తల్లిదండ్రులు. అప్పుడు చందానగర్ ఇన్స్పెక్టర్ లక్ష్మారెడ్డిని, వాళ్ళ భార్య అర్చన, అదేవిధంగా మురళీకృష్ణ, అబ్బాయి తరఫున మురళీకృష్ణ, వాళ్ళ మదరు లక్ష్మీ రాణి, వాళ్ళ నలుగురిని పిలిపించి కౌన్సిలింగ్ చేస్తాడు. చేసిన తర్వాత అమ్మాయి క్లియర్గా ఇద్దరు మేజర్స్ ఉన్నాము, మేము ఆల్రెడీ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నామని చెప్పి మరి తల్లిదండ్రుల దగ్గరికి పోతామంటే మేము రాను అని చెప్పి అమ్మాయి. అప్పుడు వీళ్ళిద్దరు కౌన్సిలింగ్ అయిన తర్వాత ఈ టీఎన్యూస్ కాలనీ గచ్చిబౌలిలో జూన్ 3rd వీక్ నుంచి వాళ్ళ కిరాయి రూమ్ తీసుకొని వాళ్ళిద్దరు ఉంటున్నారు. అప్పటి నుంచి ఈ అమ్మాయి వాళ్ళ మదర్తోని, వాళ్ళ మేనమామలతోని, వాళ్ళ కజిన్స్ వాళ్ళతోని టచ్లో ఉంది, ఫోన్లో మాట్లాడుకోవటం జరుగుతుంది. తర్వాత మాకు కానీ అక్కడ నుంచి ఇట్లా ప్రాబ్లం ఉంది కానీ లైఫ్ థ్రెటనింగ్ కానీ జూన్ మంత్ 3rd వీక్ నుంచి మాకు కూడా ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. బట్ వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు వాళ్ళు దాని పరిస్థితి. అయితే ఈ కన్విన్సింగ్ వాళ్ళతో మాట్లాడటం వల్ల నిన్న ఈ అమ్మాయి తల్లిదండ్రులు లక్ష్మారెడ్డి, రంజిత్ రెడ్డి, వాళ్ళ మేనమామ, వాళ్ళందరూ మొత్తం ఒక 3 కార్లలో ఈ గోపన్పల్లికి వచ్చి ఈ అమ్మాయిని ఆ